అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ రాజకీయం మరింత ముదిరింది. నియోజకవర్గాల్లో నేతల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గున మండుతోంది. ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మందుల సామేల్, మరోవైపు మంత్రి వివేక్ వర్సెస్ ప్రేమ్ సాగర్ రావు గొడవ నడుస్తుండగానే వనపర్తిలో చిచ్చురేగింది. ఎమ్మెల్యే మేఘారెడ్డి టార్గెట్గా మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. దెబ్బకు వనపర్తి రాజకీయం గాంధీ భవన్కు చేరింది. చిన్నారెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం భగ్గుమంటోంది. మేఘారెడ్డితో పాటు ఆయన అనుచరులు గాంధీ భవన్కు బల ప్రదర్శనగా వచ్చారు. చిన్నారెడ్డి హటావో, కాంగ్రెస్ బచావో అంటూ మేఘారెడ్డి వర్గం నినాదాలు చేసింది. చిన్నారెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవికి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. అటు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఇక నేతల మధ్య రచ్చకెక్కుతున్న విభేదాలతో కాంగ్రెస్ హైకమాండ్కు తల బొప్పి కడుతోంది. ఎవరిని సముదాయించలేక కాంగ్రెస్ పెద్దలు బీపీ తెచ్చుకుంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ రాజకీయం మరింత ముదిరింది. నియోజకవర్గాల్లో నేతల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గున మండుతోంది. ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మందుల సామేలు, మరోవైపు మంత్రి వివేక్ వర్సెస్ ప్రేమ్ సాగర్ రావు గొడవ నడుస్తుండగానే ఇటు వనపర్తిలో చిచ్చురేగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు రోజు రోజుకి తారాస్థాయి చేరుకుంటున్నాయి. ఇప్పుడు వనపర్తిలో కూడా చిచ్చురేగినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సుమారుపై ముఖ్యంగా 48 ఏళ్ల కాంగ్రెస్ రాజకీయ జీవితంలో నేను అనేక అవమానాలు భరిస్తున్నాను. తనకు సోనియా గాంధీ టికెట్ ఇచ్చింది, కానీ డబ్బులు ఇచ్చి నా టికెట్ ను కట్ చేశారు, మేఘారెడ్డికి టికెట్ ఇప్పించారు అనేది ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. పార్టీ పిసిసి కమిషనర్ సంఘానికి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానానికి పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సైతం ఫిర్యాదు చేశారు. తాజాగా పెద్ద ఎత్తున కార్యకర్తలతో గాంధీ భవన్ అయితే వచ్చి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫిర్యాదు చేశారు. ఆయన పైన చర్యలు తీసుకోవాలి, చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు తన పోరాటం ఆగదని ఆయన నిన్ననే ప్రకటిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున తనపై ఆరోపణలు చేశారు. నేను టికెట్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానని చెప్పి మాట్లాడడం దానికి సంబంధించి ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఒక నియోజకవర్గం తర్వాత మరొక నియోజకవర్గం వరుసగా ఈ వర్గ పోరుతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సిపిసికి పెను సమస్యగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కామారెడ్డి నుంచి మొదలుకుంటే తుంగతుర్తి ఎపిసోడ్ కావచ్చు, లేదా జహీరాబాద్ ఎపిసోడ్ కావచ్చు, ఇటీవల జరిగినటువంటి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మరోవైపు ప్రేమ్ సాగర్ రావు వర్సెస్ మంత్రి వివేక్ అంశాలకు సంబంధించి కావచ్చు, వరుసగా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కినటువంటి పరిస్థితిని తాజాగా నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి వనపర్తి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పొచ్చు. చిన్నారెడ్డి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. నేను పార్టీలో జరుగుతున్నటువంటి అవమానాలను భరిస్తూ వస్తున్నాను, నేను కూడా మరొక జీవన్ రెడ్డిలా తయారయ్యే పరిస్థితి వస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు అయితే జారీ చేశారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదం ప్రస్తుతానికి ముందే తాజాగా వనపర్తి రాజకీయం
తెరపైకి వచ్చింది. మేఘారెడ్డి అయితే తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. పార్టీ నేతలకైతే వరుసగా ఫిర్యాదు చేస్తున్నారు. మహేష్ గౌడ్ కూడా కొంచెం క్రితమే మాట్లాడారు. చిన్నారెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అవి రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆయన అనుచరులకైతే హామీ ఇచ్చారు. అయితే ఈ వివాదం ఏ రకంగా సెట్ అవుతుంది? చిన్నారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మా ఢిల్లీలో హైకమాండ్ లో పలుకుబడి ఉన్నటువంటి నేత, ముఖ్యంగా సోనియా గాంధీ వద్ద పలుకుబడినటువంటి నేత. సోనియా గాంధీ నేరుగా ఆయనకు టికెట్ ఇచ్చిన ఆయన చెప్తున్నటువంటి వ్యక్తిని కాదని, ఏదైతే మేఘారెడ్డికి టికెట్ ప్రకటించిన తర్వాత ఆయనను కాదని మేఘారెడ్డికి ఇచ్చారు. ఆయన సహనంతోనే ఉంటున్నటువంటి పరిస్థితి. అక్కడ నియోజకవర్గంలో తలెత్తున్నటువంటి విభేదాలకు సంబంధించి, అక్కడ అభివృద్ధికి సంబంధించిన రెండు వర్గాల మధ్య తలెత్తున్న అంశాలకు సంబంధించి ఆయన తీవ్ర కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఇన్ని రోజులు గాంధీ భవన్ వరకు చూసాం, ఎక్కువగా గొడవలంది కూడా అంటే వాళ్ళకి సంబంధించిన అంతర్గత విభేదాలు ఏదున్నా కూడా గాంధీ భవన్ వరకు వెళ్ళేది. ఏమనుంటే వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు ఈ కంప్లైంట్లన్నీ కూడా గాంధీ భవన్ దాటి కాంగ్రెస్ అధిష్టానం వరకు వెళ్ళినట్టు తెలుస్తోంది కదా. ఏఐసిసి ప్రధాన కార్యదర్శికి వీళ్ళు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు? అక్కడి నుంచి రియాక్షన్ రాలేదు. నటరాజన్ కూడా మేఘారెడ్డి ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ ఇద్దరి వ్యవహారానికి సంబంధించి పార్టీ డైరెక్షన్ మేరకే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నారెడ్డి అత్యంత సీనియర్ నేత, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేఘారెడ్డికి సంబంధించి ఈ ఇరు వర్గాలకు సంబంధించిన అంశం పార్టీ ఏ రకంగా చెక్ చేస్తుందనే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వరుసగా గాంధీ భవన్ లో నియోజకవర్గాల మధ్య, ఏదైతే నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు పెద్ద ఎత్తున వచ్చి గాంధీ భవన్ లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిత్యం గాంధీ భవన్ ఏదైతే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ తరహాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళనతో దద్దరించినటువంటి పరిస్థితి. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించి ఉన్నారు, గాంధీ భవన్ లో ఎవరు నిరసన చేయొద్దు అని చెప్పినప్పటికీ నేతలు ఎవరు వినడం లేదు, ముఖ్యమంత్రి మాటను ఎవరు ఖాతరు చేయడం లేదు. అట్లాగా చిన్నారెడ్డి అటావో కాంగ్రెస్ బచావో అని చెప్పి నినాదాలు కూడా చేసినట్టు వనపర్తి రాజకీయం, నేతల మధ్య తలెత్తినటువంటి విభేదాలు ముద్దు పాకాన పడుతున్నాయి. అవి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ చేస్తుంది, ఇతర నేతలు ఏ రకంగా సంజాయిస్తుంది అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.